హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ స్వాతి కిచెన్కి స్వాగతం. ఈరోజు ఏ రెసిపీ అంటే ఈరోజు నేను వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ స్వీట్ కార్న్ చూపిద్దాం అనుకున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దాని తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఓకే అండి, ఫస్ట్ అయితే క్రిస్పీ స్వీట్ కార్న్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే స్వీట్ కార్న్. ఇవి ముందు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే విధానాలు రెండు. మామూలుగా ఒక పాత్ర పెట్టేసుకొని డైరెక్ట్ ఉడికిచ్చేసుకోవచ్చు, లేదా అంటే కుక్కర్లో వన్ విజిల్ రానిస్తే చాలు. 1 విజిల్ రానిస్తాను. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. నేనైతే కుక్కర్లో పెట్టేసి 1 విజిల్ రానిస్తాను. ఇప్పుడు మీరు డైరెక్ట్ పాత్రలో ఉడికించుకోవాలా అంటే ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోండి. 5 to 6 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి మామూలు తెల్లవి కాదండి, ఇది స్వీట్ కార్న్ అంటారు. ఇలానే ఎల్లో కలర్లో కూడా ఇంకొక దొరుకుతుంది, అది కూడా కాదు. ఇది స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ అంటారు దీన్ని. సో ఇది 3 రకాలు కదా, కంకులు అనేటివి 3 రకాలు. వైట్ కంకి ఒకటి, ఎల్లో వస్తుంది, ముదురు వస్తుంది. ఇది స్వీట్ కార్న్ అన్నమాట. లేతగా ఉంటాయి ఇవి విత్తనాలు. అవి తీసుకున్నాను. ఇప్పుడైతే నేను కుక్కర్లో 1 విజిల్ వచ్చేదాకా మొత్తం కార్న్ అంతా మునిగేమేని వాటర్ వేసుకొని చూపిస్తాను. అది కూడా చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు కుక్కర్లో మొత్తం వేసేసాను. ఫస్ట్ అయితే నేను కడిగేసే పెట్టుకున్నాను. మొత్తం కడిగిన తర్వాతనే మళ్ళీ దీంట్లో వేసుకుంటున్నాను. 2-3 టైమ్స్ కడుక్కున్నానండి. బాగా కడుక్కొని దీంట్లో సరిపడ వాటర్ వేస్తాను. ఓకే అండి, ఇవి ఉడికేమేని. నేనైతే ఎటువంటి సాల్ట్ వేయట్లేదు. దీనికి కావాలి అంటే సాల్ట్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మునిగేమేని మాత్రమే. కుక్కర్లో కదండి, ఎక్కువ వాటర్ పట్టవు. మీరు పాత్రలో అయితే కొంచెం చూసి మునిగేమేని చూసారా, వాటర్ అంతా కాన్కి పట్టేమేని వాటర్ వేసుకోవాలి. ఇక కుక్కర్ పెట్టేసుకొని 1 విజిల్ రానిస్తానండి. ఆ తర్వాత చూపిస్తాను. ఓకే అండి, మనకు 1 విజిల్ వచ్చేసింది. ఆపేసుకున్నాను స్టవ్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి ఒక 5-6 తీసుకున్నాను. 5-6 తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అల్లము ఒక చిన్న ముక్క, ఇంతే, 1 ఇంచు ముక్క. మీకు ఫ్లేవరు నచ్చలేదు అంటే వేస్తేనే బాగుంటుంది దీనికి, వేయకపోతే కూడా పర్లేదు, మీ ఇష్టం అది. అల్లము కూడా చిన్న ముక్క, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెప్పరు, కారం, ఉప్పు, ఆనియన్స్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్. ఈ రెడ్ చిల్లీ సాస్ బదులు మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిర్చిని కాసేపు నానబెట్టేసి దాన్ని నానబెట్టేసి కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ సాస్ లేని వాళ్ళు చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఆ పేస్టే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఓకే చిల్లీ సాస్ ఉంది కదా అని ఇది వేస్తున్నాను. రెడ్ చిల్లీ పేస్ట్ అయితేనే బాగుంటుంది దీనికి. సో వెనిగర్ లేని వాళ్ళు ఏం చెప్పాను ఇంతకుముందే, ఎగ్ ఫ్రైడ్ రైస్లో చెప్పాను కదా, నిమ్మరసం వాడచ్చు. 1 టీ స్పూన్ వాడచ్చు అనమాట. 1 టీ స్పూన్ వెనిగరు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, ఉప్పు తగినంత, పెప్పర్ కూడా తగినంత, కారం తగినంత. ఇవి ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మైదా అండ్ కార్న్ఫ్లోర్ అనమాట. ఎందుకంటే కార్న్కి బైండింగ్కి, ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్. అందుకే నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అంటున్నాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించడానికి వీలవుతుందండి. మరి కొంచెం కొంచెం కూడా నేను కప్పులలో పెట్టి చూపించలేం కదా, ప్రాసెస్లో తెలిసిపోతుందన్నమాట. సో అందుకే నేను చూపించట్లేదు. మైదా పిండి, ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే మైదా పిండి 1 టేబుల్ స్పూన్ అనమాట. అంటే బైండింగ్కి, దాన్ని డీప్ ఫ్రైకి ఆయిల్,
మళ్ళీ ఈ ఫ్రై చేయనీకి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాను చూస్తాము, తీసేసుకున్నాము, స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఎలా ఉడికాయో చూపిస్తున్నాను అన్నమాట. చూసారు కదా, కాను బాగా ఉడికిపోయాయి. 1 విజిల్కే. ఇవి స్వీట్ కార్న్ కదండి, చాలా తొందరగా, అంటే మామూలుగా మనం డైరెక్ట్ పాత్రలో పెట్టి ఉడికిచ్చినా కానీ చాలా తొందరగా ఉడికిపోతాయి. ఆల్రెడీ ఇవి పచ్చివి కూడా తినేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పచ్చివి కూడా తినేయచ్చండి, అంత లేతగా ఉంటాయి అన్నమాట ఇవి. సో లైట్గా ఉడికిపెట్టుకున్నాను. వీటిని స్టెయిన్ చేసేసుకొని ఒక పాత్రలో తీసుకుందాం. ఓకే అండి, ఫస్ట్ అయితే నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. జల్లెడు మరి ఎక్కువ పెద్దగా అవుతుంది కదా అనేసి టీ స్టెయిన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. 1 స్పూన్ వేసుకుంటాను ఫస్ట్. లేదు ఇంకా తక్కువ బైండింగ్గా కావాలి అనుకున్నప్పుడు నేను ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ వాడతాను. ఇప్పుడు ఇది మైదా అండి. ఏమన్నా ఉన్నా కానీ మనకి చిన్న చిన్న వాటికి ఇట్లా టీ స్టెయినర్స్ వాడినామంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇవి 2 వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు అండి, కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కాలుతున్నాయని పక్కకు పెట్టేయకండి, స్పూన్తో అయినా కానీ మంచిగా కలపాలి 1 or 2 minutes. ఓకే, ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ ఆనియన్స్ అవన్నీ వేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుందాము. నాకు తెలిసి ఈ బైండింగ్ సరిపోతుందండి. ఈ విధంగా బాగా 1 or 2 కనిపిస్తుందా అండి, మీకు కనిపించట్లేదా? 1 minute. ఓకే, ఈ విధంగా వేడి మీదనే కలుపుకోవడం వల్ల మనకి బాగా అంటేసుకుంటుంది. దీనికి స్పూన్తో అయినా కలిపేసుకోండి, బాగా అంతా పట్టాలి మంచిగా. కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో మనము పసుపు వేసుకోవచ్చండి. ఇది మనకు తెల్లగా కనిపిస్తుంది కదా, తెల్లగా కనిపిస్తుంది కాబట్టి మనము ఈ ప్లేస్లో కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇంకొంచెం కార్న్ఫ్లోర్ పడుతుంది, సో కొంచెం వేసుకుంటాను. ఇంకా ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, దాని గురించి కొంచెం కార్న్ఫ్లోర్. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం అండి పసుపు, ఎక్కువ అవసరం లేదు. మీకు అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వాటర్ ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఊరికే కొంచెం చిలకరించుకోవాలి అంతే, ఎక్కువ వాటర్ అవసరం ఉండవు, ఎందుకంటే వేడి వేడివే తీసాను కదా. సో ఈ విధంగా మనం మంచిగా అన్నిటికీ పట్టే విధంగా చూసారు కదా, ఈ విధంగా పిండి అంతా కార్న్కి పట్టాలి. ఆ విధంగా చేసుకోండి. కొంచెం అలానే ఉంచేసుకోండి, 1 or 2 minutes వదిలేసేయండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. కొంచెం కాగనిద్దాము, కాగిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది చూసారా, నేను వేసిన గింజ. ఇప్పుడు ఒకటి వేసాము అంటే అది పైకి తేలాలి, తేలినప్పుడు మనకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే
మొత్తం అన్నీ వేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇది తీసేస్తాను, ఫస్ట్ వేసినది. ఇప్పుడు అన్నీ నిదానంగా వేసుకున్నాము. చిన్నగా వేసుకోండి. సిమ్లో పెట్టాలి, లో ఫ్లేమ్లో మనము వేయించుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి, మీకు అది కష్టము అనుకుంటే ఇందులో వేసేసుకొని ఇలా వేసుకోండి. మనకు అప్పుడు ఈజీ అవుతుంది, చేయి కాలకుండా ఒక టెక్నిక్ అన్నమాట. లో ఫ్లేమ్లో ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీ వస్తాయి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుందాం. మనము తడి వేసుకోకుంటేనే బాగుంటుందండి. తడి వేసుకొని కలుపుకున్నాం అనుకోండి కార్న్ఫ్లోర్, అందుకు ఏదో ఈ ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఎగిరే అవకాశం ఉంది. సో తడి అవసరం ఉండదండి. ఉడికించిన వెంటనే స్ట్రెయిన్ చేసినాక మనము వెంటనే ఏంటి అంటే కార్న్ఫ్లోరు మైదా వేసి కలుపుకున్నాం అనుకోండి, విజిల్ పోయిన వెంటనే మనకి టైట్గా పట్టేస్తుంది, క్రిస్పీగా వస్తాయి మంచిగా. లో ఫ్లేమ్లో కాసేపు బాగా గోల్డెన్ కలర్, మరీ గోల్డెన్ కలర్ రావులేండి ఇవి, కొంచెం లైట్గా. చూసారా, ఈ విధంగా వచ్చేమేని వేసుకొని మనము ఏంటి అంటే వీటిని ఇప్పుడు నేను పక్కనే స్ట్రెయిన్ కనిపిస్తుంది కదండి, అలాంటి జాలి గిన్నెలో వేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది అనేసి కాసేపు అలా ఉంచేస్తున్నాను. ఎక్కువ పట్టదు కానీ అండి, మనం తీయడంలోనే కొంచెం పడుతుంది అనేసి అంతే. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేంపేసుకున్నాము. ఓకే అండి, ఈ విధంగా మొత్తం క్రిస్పీగా వచ్చేట్టుగా లో ఫ్లేమ్లో మనము వేయించుకున్నాము అంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ ఏంటి అంటే నేను సాల్ట్ ఎందుకు కార్న్లో వేయలేదు అంటే, మనము బైండింగ్లో మైదా కార్న్ఫ్లోర్ వేస్తాం. మనం ఆల్రెడీ స్వీట్ కార్న్కి సాల్ట్ వేసుకున్నంత మాత్రాన మనకు బైండింగ్కి చప్పగా వస్తుంది. సో అదే బైండింగ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఉప్పు అనేది మంచిగా తెలుస్తుంది. స్వీట్ కార్న్కి వేసుకుంటే అంత మంచిగా అనిపించదు. సో చూసారా, మన కార్న్ రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నీ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టేసుకున్నాం. స్టవ్ అయితే ఆపేసుకున్నామండి. బాగా గల్గల్ అనాలి. నవైతే మంచి గల్గల్ అంటున్నాయి, తింటుంటే కూడా కరకరలాడుతున్నాయి అన్నమాట. ఇలాంటి స్ట్రెయిన్లో తీసుకున్నారనుకోండి, యాక్చువల్లీ కార్న్ఫ్లోర్ మైదానే కదండి, ఎక్కువ ఆయిల్ తీసుకోదన్నమాట. ఇదో ఇలా వేసేటప్పుడు పడిన ఆయిల్ మాత్రమే అన్నమాట. పడినప్పుడు అది అంతే, అదొక్కటే ఉంటుంది మనకి. కార్న్ఫ్లోరు మైదా ఎప్పుడు ఆయిల్ పీల్చుకోదు. సో కాసేపు ఇలా ఉంచేసి అంతలోపు మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చెప్పాను కదా, ప్యాన్ వేరే పెట్టేస్తాను. కావాలి అంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు. టిష్యూ పేపర్ మీద ఇలాంటిది లేని వాళ్ళు టిష్యూ పేపర్ యూజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, అదైనా యూజ్ చేసుకోవచ్చు.
ఓకే అండి, వీడియో ఆన్ చేశాను అనుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఓన్లీ వెల్లుల్లి అల్లము ఈ మగ్గనికి మాత్రమే. సో 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనకి. ఆనియన్స్ ఇవన్నీ మగ్గడానికి మాత్రమే అన్నమాట. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఎలాంటి జీలకర్ర అవి వేయట్లేదు, డైరెక్ట్ అల్లం మంచిగా ఫ్రై అవ్వాలి. దీనికి ఇవే టేస్ట్ వస్తాయండి. అల్లం వెల్లుల్లి మంచి ఆయిల్లో ఫ్రై అయితే టేస్టే వేరండి. సో వెల్లుల్లి కొంచెం బాగా మగ్గాక ఆయిల్లో ఫస్ట్ ఇవే వేసుకోవాలి. మంచిగా మగ్గితే చాలా బాగుంటాయండి ఇవి ఫ్రైడ్. అందుకే చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో కంపల్సరీ, రెస్టారెంట్స్లో అండి కంపల్సరీ అల్లం వెల్లుల్లి ఇలానే ఫ్రై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మంచి టేస్ట్ని ఇస్తుంది. ప్రతి స్టార్టర్కి ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఫ్రై అయిపోయి కదా, మనమైతే మంచిగా సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఆనియన్ మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి మగ్గుతానే మంచి స్మెల్ వస్తుందండి. మంచిగా ఫ్రై అవ్వాలి, అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టాను. ఇవి బాగా రెడ్డిష్గా ఫ్రై అయితేనే టేస్ట్ అన్నమాట. మనం ఏదో రెస్టారెంట్స్కి వెళ్ళి క్రిస్పీ కార్న్ ఆర్డర్ ఇస్తే అది చిన్న ప్రాసెస్ అనుకుంటాం, చేస్తేనే తెలుస్తుంది. అంటే చిన్న ప్రాసెసే లేండి, అంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, బాగానే చేస్తారు. ఎందుకబ్బా లేట్ అవుతుంది అనుకుంటా ఉంటుంది నేను. కార్న్కి ఫ్రై చేసేకి ఇంతసేపు పడుతుందా అనుకున్నాను. సో లో ఫ్లేమ్లోనే క్రిస్పీ కార్న్ వచ్చేస్తుంది, హై ఫ్లేమ్లో క్రిస్పీ కార్న్ రాదనమాట. అందుకే అంత లేట్ అవుతుంది అని తెలుసుకున్నాను నేను. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనము చిల్లీ సాస్ వేసుకుందాము. ఎక్కువ లేదండి, 1 టీ స్పూన్ అంతే, ఎక్కువ అవసరం లేదు. రెడ్ చిల్లీ పేస్ట్ ఉన్నవాళ్ళు రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోండి, అదే బెటరు. అదే బాగా టేస్ట్ని ఇస్తుంది, ఫ్రెష్ కదా, చాలా బాగా ఇస్తుంది అన్నమాట. సో నా దగ్గర రెడ్ చిల్లీ లేవు, అందుకే ఇది వేసాను. అయిపోయిందా? సో ఇప్పుడు పెప్పర్ అండి, పెప్పరు 1 టీ స్పూను, కారం అండి, కారము 1/2 టీ స్పూన్ అంతే. ఆల్రెడీ పెప్పర్ వేసాం కదా, సో రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాము. కారము మీకు స్పైసీ అవుతుంది అనుకుంటే అవాయిడ్ చేసేయండి కారాన్ని, ప్రాబ్లం లేదు, అది ఆప్షనల్ మాత్రమే. రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్న వాళ్ళు కారం వేసుకోకండి, ఓన్లీ పెప్పర్ వేసుకోండి. ఇది రెడ్ చిల్లీ సాస్ అనేది కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి, అంత స్పైసీ ఉండదు కాబట్టి నేను కారం యాడ్ చేశాను. సో వెనిగర్ ఎంత వేయాలి? 1 టీ స్పూన్, ఓన్లీ 1 టీ స్పూన్ అంతే, ఎక్కువ వేసుకోకండి. అన్నీ వేసాను, సాల్ట్ వేయలేదు కదా. ఇప్పుడు
ఫైనల్ టచ్ సాల్ట్ అండి. ఓన్లీ అప్పుడు 1 టీ స్పూన్ వేసాను కదా, వీటి కోసం మాత్రమే కొంచెం చూసి వేసుకోండి. తగినంత సాల్ట్ అన్నాను, అందుకే ఆల్రెడీ దాంట్లో సరిపడా వేసుకుంటాం కదా. సో మళ్ళీ దీంట్లో కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కార్న్ వేసేసుకొని ఒకసారి అంతా పట్టేట్టుగా చేసేసుకుందాం. సో క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, బాగుండదు. ఇంకా దీనికి చెప్పాలి అంటే ఆలివ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, లాస్ట్ వంటకంలో కూడా చెప్పాను కదా, ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ఆయిల్ స్పెసిఫిక్ అండి. ఆలివ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట దీనికి. సో మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది, సర్వ్కి సిద్ధం అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఎక్కువసేపు మగ్గియాల్సిన అవసరం లేదు, ఆపేస్తున్నాను. ఓకే అండి, మన క్రిస్పీ కార్న్ రెడీ. ఓకే అండి, నా క్రిస్పీ స్వీట్ కార్న్ కింద మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న గంట ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. సో స్వీట్ కార్న్ గురించి చెప్పాలి అంటే దాంట్లో ఫైబర్ బాగా ఉంటుంది, పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదన్నమాట, ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు, చాలా హెల్తీ కూడా. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు తిన్నా, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అరగదేమో అనే డౌట్ ఉండొచ్చు. ఏం ప్రాబ్లం లేదండి, ఈజీ డైజెషన్ అన్నమాట ఇది. ఓకే అండి, బాయ్.